వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్. కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న వ్యూవర్స్కి స్వాగతం. కేఆర్ యూట్యూబ్ ఛానల్ను ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, తప్పకుండా వీడియోస్ లైక్ చేయండి. మరియు కేఆర్ జనరల్ వాట్సాప్ గ్రూప్స్ ఉన్నాయి, ఆ వాట్సాప్ గ్రూప్లో లింక్ ద్వారా జాయిన్ అవ్వండి. కేఆర్ పర్సనల్ మెంటర్షిప్ గ్రూప్లో జాయిన్ అయ్యేవారు డిస్క్రిప్షన్లో ఇచ్చిన నా నెంబర్ ద్వారా సంప్రదించినట్లయితే ఆ గ్రూప్స్ యొక్క పూర్తి వివరాలు మీకు అందించడం జరుగుతుంది. ఈ అవకాశం ఇంజనీరింగ్ ఆస్పిరెంట్స్ కానీ పేరెంట్స్ కానీ 2025లో అడ్మిషన్ పొందబోయేవారు యూటిలైజ్ చేసుకోవాలని కోరడం జరుగుతుంది. మరి ఈరోజు మనం తెలంగాణ రాష్ట్రంలో ఎంసెట్ నోటిఫికేషన్ గురించి మనకు తెలిసిన అప్డేట్ ఏంటంటే, ఈ యొక్క ఎంసెట్ పరీక్ష అనేది మే మొదటి వారంలో తెలంగాణ రాష్ట్రంలో జరిగే అవకాశం ఉంది. మే మొదటి వారం అంటే దాదాపు 1 నుంచి 8 మధ్యన ఎంసెట్ పరీక్ష ఉండే అవకాశం ఉంది. మరి దీనికి సంబంధించిన నోటిఫికేషన్ మనకు జనవరి చివరి వారంలో వచ్చే అవకాశం ఉంది. రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి మార్చి చివరి వరకు అవకాశం ఇవ్వచ్చు. ఇది మనం కొంత వివిధ మాధ్యమాల ద్వారా మనకు వచ్చిన సమాచారం ప్రకారం తెలియజేస్తూ ఉన్నాం. మరి ఈరోజు ఎంసెట్కి సంబంధించి చాలామంది, ఎందుకంటే జేఈ మెయిన్స్కు విపరీతమైన కాంపిటీషన్ ఉంది కాబట్టి ఎంసెట్ నోటిఫికేషన్ ఎప్పుడని చాలామంది కాల్ చేస్తూ ఉన్నారు. దానికోసం ఈ యొక్క క్లారిటీ ఇవ్వడం కోసం ఈ యొక్క వీడియో చేయడం జరుగుతుంది. మరి ఎంసెట్ను గతంలో నిర్వహించిన విధంగానే 2003లో 2023లో 2024లో ఏదైతే జేఎన్టీయూ నిర్వహించిందో ఆ జేఎన్టీయూని ఈసారి కూడా నిర్వహించబోతూ ఉంది. మరి ఎంసెట్ కన్వీనర్గా కూడా గతంలో పనిచేసిన డీన్ కుమార్ గారే ఈసారి కూడా ఎంసెట్ కన్వీనర్గా వ్యవహరిస్తారు. గత 2 సంవత్సరాలు చాలా పకడ్బందీగా ఎంసెట్ ఎంట్రన్స్ పరీక్షలు కానీ లేదా అడ్మిషన్స్ కానీ నిర్వహించడం జరిగింది. వారికి ఈ బాధ్యతలు అప్పగించడం వల్ల ఈసారి కూడా పకడ్బందీగా పరీక్ష జరగబోతుందని మనం ఆశిద్దాం. మరి ఎంసెట్ పేపర్స్ కూడా మనం అనలైజ్ చేసినట్లయితే లాస్ట్ 3 ఇయర్స్ 2022 నుంచి 22 కావచ్చు, 23 కావచ్చు, 24 కావచ్చు ఎంసెట్ పేపర్స్ కూడా ఒకప్పుడు ఎంసెట్ అంటే కొంత ఈజీ ఉంటుంది అని మనకు ప్రచారం ఉండేది. కానీ లాస్ట్ 3 ఇయర్స్గా ఎంసెట్ పేపర్ కూడా చాలా అనాలిసిస్గా డీప్ అనాలిసిస్ చేస్తే కానీ ఆన్సర్స్ చేయలేని పరిస్థితి. కాబట్టి ఎంసెట్ కూడా పేపర్ కొంత కఠినంగానే ఉండే అవకాశం ఉంది. లాస్ట్ ఇయర్ దాదాపు ఇంజనీరింగ్కి 2,46,000 మంది అప్లై చేసి ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో. మరి ఈ సంవత్సరం దాదాపు 3 lakhs వరకు అప్లై చేసే అవకాశం ఉంది. మరి ఈసారి ఇంకొక అంశం ఏంటంటే, మనకు ఏపీ రాష్ట్రంలో వెయిటేజ్ ఉంది కానీ తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈసారి గతంలో కూడా వెయిటేజ్ లేదు. మరి ఇంటర్ మార్క్స్కి వెయిటేజ్ అనేది ఈసారి కూడా ఉండదని మనం భావిద్దాం. ఎందుకంటే లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి కూడా లేదు కాబట్టి వెయిటేజ్ ఉండకపోవచ్చు ఇంటర్ మార్కులకు. మరి దీనికి సంబంధించి నోటిఫికేషన్ యొక్క వివరాలు మనకు కంప్లీట్గా డీటెయిల్స్ జనవరి ఎండింగ్లో మనకు ఎంసెట్ కమిటీ ఈ పూర్తి వివరాలు వెల్లడించే అవకాశం ఉంది. త్వరలో ఎంసెట్ సంబంధించిన కమిటీ సమావేశం కూడా జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఎవరైతే జేఈ మెయిన్స్ ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఒకవేళ సెషన్ 1లో కనుక మీకు సరైన మీరు అనుకున్న రిజల్ట్ కనుక రాకపోతే మీరు అంటే కంప్లీట్గా కొంత మేము జేఈలో అంటే సాధించలేము అని కొంత మీ యొక్క రిజల్ట్ని బట్టి మనం కొంత అనలైజ్ చేయొచ్చు. అలాంటి వాళ్ళు ఎంసెట్ వైపు కూడా వెళ్ళవచ్చు. లేకపోతే మరొకసారి ప్రయత్నం చేస్తాం అనుకునే వాళ్ళు మీకు జేఈ సెషన్ 2కి వెళ్ళవచ్చు. మనకు జేఈ సెషన్ 2 కూడా మనకు ఏప్రిల్ 1 నుంచి ఏప్రిల్ 8 వరకు ఉంది. కాబట్టి మనకు మార్చి 5 నుంచి 20 వరకు పరీక్షలు జరగబోతున్నాయి. ఆల్రెడీ టైం టేబుల్ వచ్చింది. మరి ఏప్రిల్లో మనకు జేఈ ఉంది కాబట్టి మరొకసారి జేఈ సెషన్ 2కి చదువుతాం. తర్వాత వెంటనే మనకు ఎంసెట్ సెషన్ 2 తర్వాత జస్ట్ మనకు ఒక 20 days 10 days మాత్రమే సమయం ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఎవరైతే ఎంసెట్ ఆస్పిరెంట్స్ ఉన్నారో జేఈ సెషన్ 1లో కనుక మీ యొక్క పర్ఫార్మెన్స్ సరిగా లేకపోతే ఖచ్చితంగా మీకు ఎంసెట్లో సక్సెస్ కావాల్సిన అవసరం తప్పనిసరి ఉంది. కాబట్టి కొంత ఎంసెట్పై దృష్టి ఎక్కువ కేంద్రీకరించాల్సిన అవసరం ఉంటుంది. అది జేఈ మెయిన్స్ రిజల్ట్ వచ్చిన తర్వాత వాట్ నెక్స్ట్ ఒక్కొక్క స్టూడెంట్ వారి యొక్క పర్సంటేజ్ని బట్టి తుది నెక్స్ట్ నిర్ణయం ఏం తీసుకోవాలని చెప్పేసి మీకు కేఆర్ గైడ్ చేస్తుంది. కాబట్టి ఇది ఎంసెట్కి సంబంధించిన అప్డేట్. మనకు ఖచ్చితంగా మే 1st వీక్లో పరీక్ష, జనవరి ఎండింగ్లో తప్పనిసరి నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నట్టు సమాచారం ఉంది. ధన్యవాదాలు.